రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘల్ ప్రవేశపెట్టారు. లోక్సభ అలాగే అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు బిల్లును ప్రవేశపెట్టారు. జమిలి ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ సవరణల కోసం మరొక బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. జమిలి ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ సవరణల కోసం మరొక బిల్లును కూడా కేంద్ర మంత్రి ప్రవేశపెట్టారు. లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. రాష్ట్రాల కాల వ్యవధిని కుదించడం రాజ్యాంగ విరుద్ధమని ఆ పార్టీ ఎంపీ మనీష్ తివారీ చెప్పారు. ఇక ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టారు. లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు బిల్లును ప్రవేశపెట్టారు. జమిలి ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ సవరణల కోసం మరొక బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. జమిలి ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ సవరణల కోసం మరొక బిల్లును కేంద్ర మంత్రి ప్రవేశపెట్టారు. లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. రాష్ట్రాల కాల వ్యవధిని కుదించడం రాజ్యాంగ విరుద్ధమని ఆ పార్టీ ఎంపీ మనీష్ తివారీ చెప్పారు. ఇక ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. For leave to introduce the Constitution 129th Amendment Bill 2024 फर्दर टू अमेंड द कॉन्स्टिट्यूशन ऑफ इंडिया, ये आइटम नंबर 18 में है। और आइटम नंबर 19 में जैसे आपने कहा, ऑनरेबल स्पीकर सर, विथ योर परमिशन आई विश टू मूव फॉर लीव टू इंट्रोड्यूस द यूनियन टेरिटरीज लॉज अमेंडमेंट बिल 2024 फर्दर टू अमेंड द गवर्नमेंट ऑफ यूनियन टेरिटरीज एक्ट 1963, द गवर्नमेंट ऑफ नेशनल कैपिटल टेरिटरी ऑफ दिल्ली एक्ट 1991 एंड द जम्मू एंड कश्मीर रीऑर्गेनाइजेशन एक्ट 2019। ये मैं आपकी अनुमति से आपसे लीव मांग रहा हूँ। थैंक यू सर। आई बैक टू मूव